పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 3 సినిమాల్లో హరిహర వీరమల్లు జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఈ 2 సినిమాలు ఒకెత్తైతే ఓజీ సినిమాకు ఉన్న క్రేజే వేరు. ఎప్పుడెప్పుడు ఓజీ సినిమాను చూద్దామా అని మూవీ లవర్స్ ఎగరగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓజీ ఫ్యాన్స్ కు ఓ శుభవార్త చెప్పింది డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇన్ని రోజులు చెప్పిన టైంకు ఓజీ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలకు సమాధానం చెబుతూ తాజాగా అఫీషియల్ ట్వీట్ చేసింది. అందరూ అనుకున్నట్టే 2025 సెప్టెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆల్ షాట్స్ ఫైర్డ్ అండ్ డన్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఇక ఓజీ థియేటర్లోకి రావడానికి రెడీ అని, ఓజీ ఇక అందరినీ స్టన్ చేయడానికి బరిలో దిగనుందంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అయితే విడుదలైన పోస్టర్లో పవర్ స్టార్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. అందులో పవన్ తుపాకీ పట్టుకుని ఫైరింగ్ మోడ్లో చాలా ఆసక్తికరంగా కనిపించారు. ఇదిలా ఉండగా అఖండ 2 రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ 25నే ఓజీ కూడా అఫీషియల్గా రిలీజ్ అవనుండడం మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నటసింహం బాలయ్య మూవీ అఖండ 2 తాండవంతో పవర్ స్టార్ ఓజీ పోటీ తప్పదన్నమాట. ఈ 2 హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలే. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడి చాలా ఏళ్లవుతోంది. ఈసారి సెప్టెంబర్ బాక్సాఫీస్ బరిలో భారీ ఫ్యాన్ వార్ తప్పేలా కనిపించడం లేదు. అయితే ఈ భారీ వార్లో 2 సినిమాలు వేరువేరు నేపథ్యంలో తెరకెక్కినవే కాబట్టి ఓజీ అఖండ 2 తాండవం ఒకే రోజు రిలీజ్ అయినా ఏ సినిమాకు నష్టం వాటిల్లదంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ముస్తాబైన ఓజీ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేశాడు. డివివి దానయ్య ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.